బైబిలు పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ వాక్యాలు. బైబిల్లో ఎంత పరిశుద్ధ వాక్యాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆదికాండం 38, 15, 16. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖమును కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చెదవు అని అడిగెను. వివరణ: యూదా అనే మామగారు ముసుగు వేసుకున్నది తన కోడలని తెలియక వేశ్య అనుకుని కోడలైన తామారుతో పడుకున్నాడు. ఇదే వంశంలో యేసు లోకరక్షకుడు పుట్టాడు. సొంత కోడలితో సెక్సు చేసి పిల్లల్ని కని పిల్లల పేరు పేరేసు, జెరహును పుట్టించిన మామ. ఒక మామ కోడలితో సెక్సు చేసి పిల్లల్ని పుట్టించి అదే పిల్లల వంశంలో యేసు వచ్చినాడు. ఇటువంటి పరిశుద్ధ గ్రంథం మరెక్కడా ఉండదు. పాస్టర్లు హిందువులను మతం మారుస్తూ యేసు నీ కోసం చచ్చాడు, నీ కోసమే రక్తం కార్చాడని చెప్పి మతం మారుస్తుంటారు. బైబిలు ఒక పాస్టర్లకి సంపాదించడానికి తప్ప మరి ఎవ్వరికి బైబిలు వలన ఉపయోగం లేదు. ఒక పాస్టర్లకు మాత్రం బాగా ఆదాయం సంపాదించి పెడుతుంది బైబిల్. ఒక్కసారి మతం మారితే పాస్టర్లకు దశమ భాగాలు మీ జీవితాంతం ఇవ్వాల్సిందే. మళ్ళీ మీరు బయటకు వస్తామంటే మీ మీదకు దేవుడి ఉగ్రత వస్తుందని మిమ్మల్ని బెదిరిస్తారు. కాబట్టి ఈ బైబిల్ను నమ్ముకున్న విశ్వాసులు మాత్రం ఎవ్వరూ బాగుపడరు. ఒక పాస్టర్ మాత్రమే బాగుపడతారు. పాస్టర్లకు మంచి వ్యాపారం ఈ బైబిలు. ఇటువంటి అపరిశుద్ధ వాక్యాలు ఉన్న బైబిలును తెచ్చి హిందువులకు పంచి హిందువుల ఇళ్ళ ముందుకు వచ్చి మతము మారుస్తుంటారు. హిందూ బంధువులారా మేల్కోండి. మీ ఇళ్ళ ముందుకు పాస్టర్లు వచ్చినప్పుడు ఇవి ప్రశ్నించండి. మామతో సంసారం చేయడం, కూతురితో సంసారం చేయడం, ఒక తండ్రి 2 కూతుర్లతో సంసారం చేయడం, సొంత వదిననే మరిదితో కడుపు చేయమని స్వయాన దేవుడే చెప్పడం, ఇటువంటివి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ ఒక బూతు పుస్తకం. బైబిల్ నిండా బూతు వచనాలే ఉన్నాయి. తల్లి, చెల్లి, అక్క, చిన్నమ్మ, పెద్దమ్మ ఏ అమ్మని వదలలేదు. ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేసినది బైబిల్. ఎవరిని ఎక్కడ తప్పని శిక్షించలేదు దేవుడు. ఇది తప్పు, ఇది చేస్తే తప్పని ఎక్కడా చెప్పలేదు బైబిల్లో. పాస్టర్లు మాత్రం మతం మార్చి సంపాదన కోసం మతం మారుస్తున్నారు. క్రైస్తవులారా మేల్కోండి. మీరు కూడా మీ పాస్టర్ని అడగండి. మీకు బైబిల్ తెలియదు, బైబిల్ చదవరు, పాస్టర్లు చెప్పినది తల ఊపి పాస్టర్లు చెప్పినదే మైండ్లోకి ఎక్కుతుంది. బైబిల్ ఒకసారి చదవండి. ఆదికాండం 19:36. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఒక తండ్రి వలన 2 కూతుర్లు గర్భవతులైతే వారిని ఎక్కడా ఇది తప్పని బైబిల్ ఖండించలేదు. బైబిల్ దేవుడు చెప్పలేదు.
ఆదికాండం 20:12. అంతేకాక ఆమె నా చెల్లి అన్నమాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. అబ్రహాం సారా. అబ్రహాం సొంత చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాడు. ఆదికాండం 35:22. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. వివరణ: ఇజ్రాయేలు పెద్ద కొడుకైన రూబేను అనేవాడు తన తండ్రి భార్య అంటే పిన్నితో పోయి పడుకున్నాడు. అయినా సరే వీడిని బైబిలు దేవుడు ఏమీ చేయలేదు. పిన్నితో సెక్స్ చేసిన రూబేను. ఇటువంటి బూతులు, ఇటువంటి సెక్సు వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఇవి పాస్టర్లు చెప్పరు. విశ్వాసులారా, క్రైస్తవులారా మీరు మీ పాస్టర్ని అడగండి. అడిగి మేల్కొని దాని నుండి బయటకు రండి. మీరు ఇచ్చే దశమ భాగాల వలన పాస్టర్ బాగుపడతాడు, కానీ మీరు ఎప్పటికీ బాగుపడలేరు. ఎవరికైనా ఒక కాలు తెగిపోయిన వాడికి కొత్త కాలు మొలిచిందా? మొలవదు. మానవుడు చేయలేనిది దేవుడు చేసినప్పుడే అది దేవుడని నమ్మాలి. వాళ్ళు అటువంటివి ఏవి చెయ్యరు. కానీ అది బాగైంది, ఇది బాగైంది అని చెప్పి మతము మార్చి మీ దగ్గర దశమ భాగాలు దొబ్బి వాళ్ళు మాత్రం బాగుపడతారు. వాళ్ళ పిల్లలకి రోగాలు వస్తే హాస్పిటల్కి వెళతారు. క్రైస్తవులకు రోగాలు వస్తే ప్రార్థనలు చేస్తామని వాళ్ళని అలాగే ప్రార్థనలతో చంపుతారు. ప్రార్థనలతో బాగా అయితే మరి పాస్టర్లు ఎందుకు హాస్పిటల్కి వెళ్తారు? వాళ్ళ పిల్లలు ఎందుకు హాస్పిటల్కి వెళతారు? క్రైస్తవులారా మీరు గమనించండి. పాస్టర్లు ప్రార్థన చేసుకొని రోగం తగ్గించుకునొచ్చు కదా, హాస్పిటల్కి ఎందుకు వెళతారు? మీకు మోసం చేసి దశమ భాగాలు దొబ్బి తింటూ వాళ్ళు హాస్పిటల్కి వెళతారు. జై శ్రీరామ్.